ఇక చివరిగా పెద్దల సభలోకి దయాకర్ గారు వెళ్తున్నారు. అంటే ఇంటలెక్చువల్గా ఉండేదానికి ఇంటలెక్చువల్స్ వెళ్తున్నారు, దాని మంచి పరిణామం ఏంటి? అక్కడ మీరు ఏం చేయబోతున్నారు? మీ దయాకర్ ఇప్పటి వరకు అయితే తొండుకో మొండుకో మంచి పేరు తెచ్చుకున్నాడు. అధికారం వచ్చినాక దయాకర్ మారకపోతే మంచిది, వానికి నేను కూడా హెచ్చరికించుకుంటున్నా. రెండవది మిమ్మల్ని మీరే ఆబ్జెక్టివ్గా చూసుకుంటున్నారు. రెండవది ఏంటంటే రాజ్యాంగ రాజకీయాలకు మనలాంటి వాళ్ళమే బేస్ కావాలి. ఈ ఈ ఏంటిది కమర్షియల్ పాలిటిక్స్, జనస్వామ్యమా ధనస్వామ్యమా అంటే ధనమే ఏలుతున్న రోజుల్లో జనానికి ఒక నాయకుడు ఏం చేయొచ్చో చేసే ప్రయత్నం చేస్తా. హౌస్ను వినియోగించుకుంటా, ఎట్ ద సేమ్ టైం సోషల్ ఇష్యూస్ కూడా బయట. ఇప్పుడు నాకు కాన్స్టిట్యుయెన్సీ అని అంటే ఇప్పుడు పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఉండదు. నేను ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీ కాబట్టి ఇది జనరల్గా ఉంటుంది. లోకల్ స్టాండ్ హైదరాబాద్ మేబీ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండే ప్రయత్నం, ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన సందర్భం ఇప్పుడు నాది. ఎట్ ద సేమ్ టైం మనం కళలు కానీ రాజకీయము, మనం అనుకుంటున్న రాజకీయం అని చెప్పి చాలా మనం ఇంటలెక్చువల్స్ లేకపోతే బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు. వాటికి రూపం ఇవ్వడం ఎలా అనేది ఒక ప్రయత్నం చేస్తా. అన్నిటికంటే ఎక్కువ అద్దంకి దయాకర్ లాంటి వాడు సమాజంలో ఉంటే మంచిది అనేటట్టుగా పేరు తెచ్చుకోవాలన్న స్వార్థం ఉంది. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ కొడుకుగా కావచ్చు, ఒక డెమోక్రటిక్ పార్టీ వారసునిగా కావచ్చు, ఒక ఉద్యమకారుడిగా కావచ్చు. నాలో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అద్దంకి దయాకర్కు ఈ దయాకర్ గాడి చెడ్డ పేరు తీయకపోతే చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది అబ్జర్వేషన్ ఉంటాయి. కుల సంఘాలు చూస్తుంటారు, ప్రజా సంఘాలు చూస్తుంటారు, రాజకీయ పక్షాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అండ్ రీజియన్స్. తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అంతా దయాకర్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. నేను భవిష్యత్ రాజకీయాలకు రావాలనుకుంటే వాళ్ళకు మనము ఒక మోడల్గా ఉంటే చాలు. పదవులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఇవి తర్వాత. బట్ ఇప్పుడు వచ్చిన అవకాశం ఒక 6 సంవత్సరాల వరకు ఉంటుంది, ఏ ఇబ్బంది లేకున్నా. దీన్ని మీరే రేపు జడ్జి చేద్దరు, ఎట్లా జరుగుతుందో చూస్తారు. దయాకర్ గారు అప్పుడు అన్నాడు ఇట్లా అన్నాడు అనకుండా చాలా నాకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నేను కొన్ని అనుకుంటున్నా, వాటిని రూపం ఇవ్వగలనా లేదా అనేది నేను కూడా మీకు భవిష్యత్తులో చెప్తాను.